ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే చిన్న టిప్తో వచ్చాను. అదేమిటి అంటే ఇది అందరికీ తెలిసిందే, మన అమ్మ వాళ్ళు అందరూ చెప్పినవే. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకుంటారని చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మనకి మోషన్స్ అయినాయి అనుకోండి ఫ్రెండ్స్, బాగా నీళ్ళ మోషన్స్ కానీ లేకపోతే మామూలుగా మోషన్స్ అయినా కూడా చాలా వీక్ అయిపోతాం. 6-7 సార్లు కొంతమంది వెళ్తారు. దానివల్ల మోషన్స్కి వాటర్ బాగా బయటికి వెళ్ళిపోవడం వల్ల బాగా వీక్ అయిపోతాం. కాబట్టి వీక్నెస్ వీక్ అయిపోకుండా మనం ఉండాలి అంటే ఫ్రెండ్స్, ఈ మెంతులు ప్రతి ఇంట్లోనూ ఉండేవే కాబట్టి ఈ మెంతులు కాసినంటే కాసిన తీసుకొని వేసుకునే వాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువే తీసుకోవచ్చు, కొంచెం లైట్గా తీసుకునే వాళ్ళు లైట్గా తీసుకోవచ్చు. ఇలా పెరుగు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ పెరుగులో ఈ మెంతులు అనేవి నేను ఫస్టే నానబెట్టాను. ఇట్లాగా నానబెట్టి ఉంచాను. ఈ మెంతుల్లో ఈ పెరుగులో మనం ఈ మెంతులు 1 మినిట్ కానీ 2 మినిట్స్ కానీ అలా నానబెట్టుకొని పెరుగుతో సహా మెంతులు మింగేసామంటే కనుక ఫ్రెండ్స్, మోషన్స్ ఇలాగా 4-5 సార్లు మనం అరగా తీసుకుంటూ ఉంటే, ఇలా పెరుగు మెంతులు కలిపినది అరగా 4-5 సార్లు తీసుకుంటూ ఉన్నాం కనుక మోషన్స్ అనేవి కట్టేయడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అప్పుడు మోషన్స్ అవ్వకుండా ఉంటుంది, మన బాడీ వీక్ అవ్వకుండా ఉంటుంది. ఒంట్లో ఉన్న నీరు మొత్తం బయటకు వెళ్ళకుండా మనం వీక్నెస్ అయిపోకుండా ఉంటాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీకు నచ్చితే ట్రై చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.